ఓం నమో భగవతే వాసుదేవాయ. 606వ నామం శ్రీశః. అంటే శ్రీదేవికి ఈశుడు అంటే స్వామి, భర్త, ఈశుడు ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. అటువంటి స్వామిని శ్రీశః అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఆ లక్ష్మి, ఆ స్వామి మహాలక్ష్మి మనోహరుడు అంటారు. ఆ లక్ష్మీదేవి యొక్క మనస్సుని హరించినవాడు. ఆ లక్ష్మి యొక్క మనస్సుని హరించినవాడు అంటే ఆయన ఆమెని మరి వశం చేసుకున్నటువంటి వాడు. అసలు లక్ష్మి అంటే సంపద. ఆయన ఎవరు? పరమాత్మ. స్వామి ఎవరు అంటే స్థితికారకుడు. స్థితి అంటే ఎలా జరుగుతుంది అంటే సంపదలతోనే స్థితి అనేది జరుగుతుంది. స్థితి అంటే ఉన్నటువంటి, ఇప్పుడు మనకి ఉన్నటువంటి జీవితం ఎలా జరుగుతుంది అంటే సంపదలతోనే కదా మన జీవితం గడిచేది. అంటే సంపద అంటే ధనం ఒకటే కాదు అనేది ప్రతి నామం యందు మనకి తెలియజేస్తున్నారు. మరి మనం కూడా లక్ష్మి 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 అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఒక్క ధనము అనేటువంటి దృష్టితోనే ఆ మాట ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. అది ధనం ఒక్కటే మనకి లక్ష్మీ స్వరూపం. ధనం ఒక్కటే కాదు, స్థితి ఉండాలి అంటే మనకు పోషణకి ధనం ఒక్కటే ఉంటే సరిపోతుందా? అంటే ఆ ధనమూలమిదం జగత్తు. ధనం ఉంటేనే కదా అన్నీ మనకి జీవితంలో అందేది, జరిగేది అని అనుకుంటారు. ధనంతో సంపాదించలేనివి ఎన్నో ఉన్నాయి. మరి భగవంతుడికి ధనం ఎంత ఇస్తాం అంత ఇస్తామని సంపాదించిన దాంట్లో ఎంత ఇస్తాం అంత ఇస్తామంటూ మరి కొన్ని మార్గాలుగా సంపాదించి ఆ మార్గాలు ఎవరో తెలుసుకోకూడదని మరి చక్కగా మా కార్యక్రమాలు సవ్యంగా జరగాలని కోరుకుంటూ ధనాన్ని ఆ భగవంతుడికి అర్పణ చేస్తామని చెప్తారు. దానికి భగవంతుడు సంతోషిస్తాడా? ఇప్పుడు దొంగ వెళ్ళి దండం పెట్టుకుంటాడు, నాకు ఈరోజు ఎవ్వరికీ పట్టుపడకుండా స్వామి నన్ను కరుణించు అంటాడు. కానీ ఇస్తాడు, అవకాశం ఇస్తాడు, ఎన్నిసార్లైనా చూస్తాడు. ఆ తర్వాత ఎప్పటికైనా చేసిన పనికి ఫలితాన్ని తర్వాత అందిస్తాడు. నువ్వు చెయ్యి, నీ ఇష్టం, చెయ్యి, చేసిన దాన్ని ఫలితం నువ్వే అనుభవిస్తావు, నేనేం కాదు కదా, నాకేం అంటదు, నువ్వేది చేసుకుంటే అదే అనుభవిస్తావు. కర్మానుసారైన బుద్ధి అంటారు, లేకపోతే చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవ అంటారు. మరి అలా లక్ష్మీ ధనమే ప్రధానంగా పెట్టుకుంటే ఇప్పుడు కొంతమంది కోట్ల ధనం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఆరోగ్యంగా బ్రతకట్లేదు. కొంతమంది మరి కడుపు నిండా తినలేరు, చక్కగా తిరగలేరు. మరి ఎందుకు? ఈ ధనం వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుందా? లేకపోతే ఆ డబ్బులు హాస్పిటల్కి పోయటమే కానీ పోయిన ఆరోగ్యం పరిపూర్ణంగా తిరిగి రాదు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని మనకి పెద్దలు ఎప్పుడో చెప్పారు. అది ఇప్పుడు బాగా అనుభవంలోకి వస్తుంది. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూసేవాళ్ళు ఎంతమంది? తినేటప్పుడు ఇష్టం వచ్చినవి అన్నీ తినేది, ఆ తర్వాత రోగం వస్తే ఎందుకు వచ్చింది ఈ రోగం, నేనేం చేశాను, పాపం అంటాడు. పాపం అంటే అన్నీ పాపాలే, ఏది పాపం కాదు. ఇష్టం వచ్చినట్లుగా తిని శరీరానికి మించి, శరీరానికి ఆరోగ్యం కానివన్నీ పెట్టి దాన్ని ఆరోగ్యంగా ఉండమంటే అది ఉండదు కదా. మరి దానికి రక్షణ, శరీరానికి రక్షణ చేసుకోవాలి. ఆ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే
మన లక్ష్యం ఏమిటి? మానవ లక్ష్యం మోక్షమే మానవ లక్ష్యం. అక్కడి నుంచి పరమాత్మలో నుంచి దిగి వచ్చిన జీవుడు 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. వాటన్నిటి జన్మల్ని ఎత్తిస్తాడు. ఎత్తించి చివరికి మానవ జన్మనిస్తాడు. అందుకే మానవ జన్మ రావటమే మహా దుర్లభం. అది రావటమే అదృష్టం. దాన్ని ఉపయోగించుకున్నవాడు అదృష్టవంతుడు. మళ్ళీ దాన్ని ఉపయోగించుకోకపోతే దురదృష్టవంతుడు. మళ్ళీ రావాలంటే మళ్ళీ ఇప్పుడు వైకుంఠపాళిలో పెద్ద పాము నోట్లో పడ్డాడు అనుకోండి, కిందకు వచ్చేస్తాడు. మళ్ళీ కింద నుంచి పైకి రావాలి కదా, ఎంత కష్టం. ఈ మధ్యలో మళ్ళీ ఎన్ని పాములు, ఎన్ని నిత్యంలు అట్లా ఎక్కుతూ దిగుతూ వస్తాడు. అదే పాము నోట్లో పడకుండా జాగ్రత్తగా నడుచుకున్నటువంటి వాడు పరమపదాన్ని పొందుతాడు. అక్కడికి వెళ్ళిన వాడు ఇంకా కిందకి రాడు. అక్కడ మన ఆటలో కూడా ఆధ్యాత్మికతని ఎంత చక్కగా మనకి తెలియజేశారు. అటువంటి ఆటలు ఆడేవాళ్ళు ఎవరు, దాని అర్థం చెప్పేవాళ్ళు ఎవరు, వాళ్ళని స్వీకరించేవాళ్ళు ఎవరు? వైకుంఠపాళి అనే ఆట మనకి అందించారు. సుఖాలే నిచ్చెనలు, కష్టాలే పాములు. అంటే జీవితంలో కష్టాలు సుఖాలు తప్పవు. ఆ కష్టాలు సుఖాలు ఎలా వస్తున్నాయంటే మనం చేసుకున్నటువంటి ప్రారంధం వల్ల. ఆ ప్రారంధంలో ఏముంటాయి? పుణ్యాలు పాపాలు రెండూ ఉంటేనే వాడు మానవుడిగా పుడతాడు. మానవుడిగా పుట్టిన వాడికి కష్ట సుఖాలు అనేవి తప్పవు. కానీ వాటిని దాటాలి అంటే పరమాత్మని ఆశ్రయించాలి. స్వామి, నేను అజ్ఞానంలో ఉన్నానని కూడా నాకు తెలియదు. జ్ఞానం అంటే ఏంటో కూడా తెలియదు. కనుక నాకు జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞాన మార్గంలో నడిపించి ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళు స్వామి, నాకేమీ తెలియదు అన్నాడు అనుకోండి. ఆ స్వామి వెంటనే చెయ్యి అందుకుంటాడు, చక్కగా నడిపిస్తాడు. జ్ఞాన మార్గాన్ని చూపిస్తాడు, భక్తి మార్గాన్ని చూపిస్తాడు, తర్వాత జ్ఞాన మార్గాన్ని చూపిస్తాడు, మోక్ష మార్గాన్ని చూపిస్తాడు, నడిపిస్తాడు. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తనలోకి తీసుకెళ్ళిపోతాడు. అంతటి భాగ్యం మనకు కావాలి, కానీ అంతటి సాధన మనం చెయ్యాలి. అట్లా అది అసలైన సంపద. లక్ష్మీ స్వరూపం అంటే మోక్షలక్ష్మే అసలైన లక్ష్మి. ఆ లక్ష్మిని మరి మనం అనుభవించాలి, మనం పొందాలి అంటే ఈ బాహ్యమైనటువంటి ఈ సంపదలు అనుభవిస్తూ వాటి మీద మోహం లేకుండా మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంత అనుభవిస్తున్నాం. మన ధర్మంగా అనుభవిస్తున్నాం. అనుభవించేసి ఊరుకోకూడదు. మనకు ఉన్న దాంట్లో ఏది ఉంటే అది పంచాలి. పంచితే తరిగిపోతుంది కదా అనుకుంటారు. ఏది తరిగిపోదు, పెరుగుతుందే తప్ప తరగదు. ఇప్పుడు గుప్పెడు దానం చేస్తే పుట్టెడు వస్తాయి అంటారు. గుప్పెడంటే తెలియదు, పుట్టెడంటే తెలియదు. గుప్పెడంటే చేత్తో పెట్టేది గుప్పెడు, పుట్టెడంటే 10 బస్తాలు. అంటే ఒక గుప్పెడు దానం చేస్తే 10 బస్తాలు ఎలా వస్తాయి అనుకుంటారు. అంటే మరి గుప్పెడు గింజలు చేలో చల్లితే ఎంత వస్తుంది మనకి? పుట్టెడు వస్తుంది కదా. అదే పంట, అదే ఫలితం. అంటే మనకున్న దాంట్లో మనం చేస్తుంటే పరమాత్మ ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. పుణ్యం అన్ని రెట్లిస్తే బాగానే ఉంటుంది. మరి పాపం అన్ని రెట్లిస్తే భరించగలమా? మరి అందుకే అస్సలు చేయకూడదు. పాపం అనేది తెలియక చేసిన పాపాలను పరిహరించు స్వామి, నన్ను రక్షించు, పాపం చెయ్యకుండా నన్ను నడిపించు, ధర్మ మార్గంలో పుణ్య మార్గంలో నడిపించు స్వామి అని ఆయన్ని వేడుకుంటుంటే మనకి తెలియక చేసేటువంటి పాపాల నుండి కూడా ఆయన తప్పకుండా రక్షిస్తాడు. చక్కని మార్గంలో నడిపిస్తాడు, భక్తిని కలగజేస్తాడు, ఆ తర్వాత జ్ఞానాన్ని కలగజేస్తాడు, తర్వాత మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అదే పరమపదం, అదే అసలైన సంపద, అసలైన లక్ష్మి, మోక్షలక్ష్మి. అటువంటి లక్ష్మికి
మరి ఈశుడు పరమాత్మ, ఆయన యొక్క ఈ సంపద ఏమిటి అంటే ఆయన సంపద కలిగిన వాడు గనకనే ఈ సృష్టిని అంతటినీ పోషిస్తున్నాడు. ఆయనకి మరి సృష్టిని పోషించాలి అంటే సంపదలు ఉండాలి కదా. అన్ని సంపదలు ఆయన యొక్క శక్తి. ఆ శక్తే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవినే తన హృదయంలో పెట్టుకున్నాడు. చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఆ లక్ష్మీదేవి ఆయన్ని ఎంతో గౌరవంగా ప్రేమగా చూసుకుంటుంది. ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం చేతే మన జీవితాలు చక్కగా స్థితి అంటే పోషణ అనేది జరుగుతుంది. అటువంటి మహాలక్ష్మి యొక్క మనోహరుడు స్వామి కనుక ఆయన్ని శ్రీశః అన్నారు. ఆయన రమాపతి. రమ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి భర్త అంటే భరించేవాడు, మరి ధరించేవాడు. ఆయనే సృష్టినంతా కూడా భరిస్తున్నాడు, దాన్ని నడుపుతున్నాడు. అదే లక్ష్మీ స్వరూపం. లక్ష్మికి లక్ష్మీత్వం కలిగించిన స్వామి కనుక ఆయన్ని శ్రీశః అన్నారని పరాశర భట్టర్ అన్నారు. అంటే లక్ష్మికి లక్ష్మీత్వం అంటే అసలే ఆమె లక్ష్మి, ఆయనకున్న శక్తే లక్ష్మి. ఆ లక్ష్మికి వైభవాన్ని ఇచ్చినటువంటి స్వామి ఆయనే గనక శ్రీశః అన్నారు. లక్ష్మికి సుఖాన్ని ప్రసాదించే స్వామి గనక ఆయన్ని శ్రీశః అన్నారని సత్యసంధుల వారు అన్నారు. కనుక ఆ శ్రీశః అయినటువంటి స్వామిని సాధువులు శ్రీశాయ నమః అని ప్రార్థిస్తూ కొలుస్తూ ఉంటారు. అటువంటి శ్రీశః అయినటువంటి స్వామిని మనము కూడా వేడుకుంటూ, స్వామి నీ అనుగ్రహం చేత మా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించి మోక్షలక్ష్మిని మాకు ప్రసాదించి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం